సౌత్ లో స్టార్ హీరోయిన్ అంటే అందరికీ టక్కున గుర్తుకొచ్చే పేరు నయనతార. తెలుగు, తమిళ, కన్నడ భాషలో నటిస్తూ నయనతార స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. ముఖ్యంగా తమిళనాట నయనతార క్రేజే వేరు. అక్కడి స్టార్ హీరోస్ తో సమానంగా పాపులారిటీ సొంతం చేసుకున్నారు. లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా నటిస్తూ వచ్చారు. నయనతార దర్శకుడు విఘ్నేష్ శివన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. విఘ్నేష్ శివన్ కన్నా ముందు శింబు ప్రభుదేవాతో ప్రేమాయణం సాగించింది. తర్వాత విఘ్నేష్ శివన్ని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత నయనతార హవా కాస్త తగ్గిందనే చెప్పాలి. వివాహం తర్వాత నయనతార జీవితం అంత సాఫీగా సాగలేదు. పెళ్లి తర్వాత నయనతార పలు వివాదాలు కూడా నిలిచారు. సరోగసి ద్వారా పిల్లల్ని కనడం పెద్ద దుమారం సృష్టించింది. ఈ సమస్య ముగిసి వెంటనే నయనతార నటించిన అన్నపూర్ణి అనే సినిమా హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందంటూ కొందరు కోర్టు వరకెళ్లారు. నయనతారకి పెళ్లి తర్వాత కష్టాలు మొదలవుతాయని, ఆమె విడాకులు తీసుకోవడం ఖాయమని గతంలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు దానికి తగ్గట్టుగా నయనతార అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. నయనతార తాజాగా తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేసింది. ఆ పోస్ట్ లో వైవాహిక జీవితం గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది నయనతార. తెలివి తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పుడు మ్యారేజ్ అనేది పెద్ద మిస్టేక్. నీ భర్త చేసే పనులకి నువ్వు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పురుషులు సాధారణంగా మెచ్యూర్ కాదు. నన్ను ఒంటరిగా వదిలేయండి. నేను ఆల్రెడీ చాలా ఫేస్ చేశా మీ వల్ల అంటూ నయనతార తన పోస్ట్ లో రాసుకొచ్చింది. అయితే ఆమె ఈ పోస్ట్ ఎవరిని ఉద్దేశించి పెట్టారు అన్నది మాత్రం క్లారిటీ లేదు. దీంతో నయనతార తన భర్తకు విడాకులు ఇవ్వడానికి రెడీ అవుతుందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 7 ఏళ్ల పాటు రిలేషన్ లో ఉండి మరీ విఘ్నేష్ శివన్ నయనతార పెళ్లాడింది. 2022 జూన్లో వీరు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. జ్యోతిష్యుడు వేణుస్వామి చెప్పినట్టుగానే నయనతార జీవితంలో జరుగుతుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరి ఈ విడాకులపై వస్తున్న వార్తలపై ఈ జంట ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి మరి.